ది డీప్ డైవ్కు స్వాగతం. ఈ లోతైన విశ్లేషణలో మనం ప్రతిరోజూ చేసే పని లేదా శ్రమ అంటే నిజంగా ఏంటో తెలుసుకోబోతున్నాం. అవును, సాధారణంగా శ్రమ అనగానే మనకు గుర్తొచ్చేది శారీరక కష్టం లేదా చెమటోడ్చడం. ఖచ్చితంగా. సమాజం కూడా మన ఉత్పాదకతను మనం సాధించే బాహ్య విజయాలతోనే కొలుస్తుంది కదా. నిజమే. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూల సమాచారం ఈ ఆలోచన విధానాన్ని పూర్తిగా సవాల్ చేస్తుంది. అవును, అదే ద బుద్ధాస్ హార్వెస్ట్ కాలోన్ స్పిరిచువల్ లేబర్ అండ్ ది డెత్లెస్ ఫ్రూట్ అనే అద్భుతమైన గ్రంథం. ఇందులో ముఖ్యంగా కసి భారద్వాజ సుత్తలోని బుద్ధుని బోధనలను లోతుగా విశ్లేషించారు. సరే, దీని గురించి లోతుగా విశ్లేషిద్దాం. అసలు భౌతికమైన వ్యవసాయాన్ని ఒక భిక్షువు చేసే ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా బుద్ధుడు ఎలా మలిచారో అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. ఈ శృత్త నేపథ్యం చూస్తే ఇది ఒక ఆసక్తికరమైన సామాజిక ఆర్థిక ఘర్షణతో మొదలవుతుంది. అవును, ప్రాచీన భారతదేశంలో కసిభారద్వాజుడు అనే బ్రాహ్మణ రైతు కథ ఇది. అతను అత్యంత కష్టపడే వర్గానికి ప్రతీక. అతని దగ్గర ఏకంగా 500 నాగళ్లు ఉన్నాయి. ఎంతోమంది పనివాళ్లతో కలిసి ఉదయాన్నే లేచి విపరీతమైన శారీరక శ్రమ చేసి భూమిని దున్నుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే బుద్ధుడు భిక్షాటనకు రావడం అతను చూస్తాడు కదా. అవును, ఆ రైతు కోణంలో ఆలోచిస్తే ఎవరైనా సరే కష్టపడి పనిచేసి తినాలి. ఏ పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడటం అతనికి అస్సలు నచ్చదు. అందుకే తన శ్రమను గర్వంగా చెప్పుకుంటూ, నేను దున్ని విత్తనాలు చల్లి ఆహారం తింటున్నాను, నువ్వు కూడా నాలాగే కష్టపడి పనిచేసి తినాలి గదా అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఆ సగటు మనిషికి ఉండే భౌతిక ఉత్పాదకత పట్ల ఉన్న గర్వం, అంతర్గత సాధన పట్ల ఉన్న అపార్థం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఆ రైతు వేసిన ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. ఒక సాధారణ వ్యక్తి అయితే బహుశా కోపంగించుకోవచ్చు, లేదా తన జీవన విధానాన్ని సమర్థించుకుంటూ వాదనకు దిగవచ్చు. కాని బుద్ధుడు అలా చేయలేదు. నేను కూడా దున్ని విత్తనాలు చల్లి పండించే తింటున్నాను అని ఎంతో ప్రశాంతంగా బదిలిస్తాడు. అప్పుడు ఆ రైతు ఆస్తి అయిపోయి, నీ దగ్గర నాగలి లేదు, ఎద్దులు లేవు, మరి ఎలా వ్యవసాయం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే బుద్ధుని బోధనల్లోని నైపుణ్యం. దీనినే ఉపాయ కౌశలమంటారు. అంటే ఒక వ్యక్తికి అర్థమయ్యే భాషలో వారి జీవిత విధానానికి సంబంధించిన ఉదాహరణలతో సత్యాలను చెప్పడం. అవును, బుద్ధుడు వ్యవసాయాన్ని ఒక రూపకంగా మార్చి భిక్షువు చేసే శ్రమను ఆ రైతుకు అద్భుతంగా వివరించారు. ఇక్కడు నుండి ఆ వ్యవసాయ సాధనాల వివరణ మొదలవుతుంది. మొదటగా విత్తనం మరియు వర్షం గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యవసాయంలో మొదటి అడుగు విత్తనం. ఈ గ్రంథం ప్రకారం ఇక్కడ విత్తనమంటే విశ్వాసం. ఈ విశ్వాసమంటే కేవలం గుడ్డి నమ్మకం కాదు కదా. ఖచ్చితంగా కాదు. రైతు విత్తనం నాటేటప్పుడు అది రేపు పండుతుందన్న నమ్మకంతో ఎలా నాటుతాడో, ఒక భిక్షువు కూడా ప్రశాంతత సాధ్యమే అన్న విశ్వాసంతో తన సాధనను మొదలుపెడతాడు. అవును, ఆ విశ్వాసమే నిబ్బాణ అనే ఫలానికి మూలమవుతుంది. మరి విత్తనం నాటినంత మాత్రాన సరిపోదు కదా, దానికి వర్షం అత్యంత అవసరం. అవును, వర్షం భూమిని మృదువుగా చేసి విత్తనం మొలకెత్తేలా చేస్తుంది. మరి బుద్ధుని బోధనల ప్రకారం ఈ వర్షమంటే ఏమిటి? ఈ వర్షాన్ని తపస్సు మరియు ఇంద్రియ నిగ్రహంతో సరిపోల్చారు. అంటే మన కళ్ళు, చెవులు లాంటి ఇంద్రియాలు ఎప్పుడూ బాహ్య సుఖాల వైపు పరిగెత్తుతుంటాయి, వాటిని అదుపు చేయడం అన్నమాట. అవును, ఆ ఇంద్రియ నిగ్రహమనే సన్నటి వర్షం మాత్రమే భిక్షువులోని విశ్వాసానికి బలాన్నిస్తుంది. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం ఆ విత్తనం అంకురించేలా చేస్తుంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. నేల తడిసిన తరువాత అసలైన శ్రమ మొదలవుతుంది. అదే దున్నడం. దానికి నాగలి, కాడిలాంటి మనస్సు అనే పనిముట్లు అవసరం. ఇవి ప్రజ్ఞకు ప్రతీకలు. ప్రజ్ఞ అంటే ఇక్కడ కేవలం పుస్తక జ్ఞానం కాదు, ఒక అత్యున్నతమైన ఎరక కదా. నిజమే. అజ్ఞానమనే కఠినమైన భూమిని చీల్చడానికి ఈ ప్రజ్ఞ అనే పదునైన నాగలి అత్యంత అవసరం. ఎన్నో సంవత్సరాలుగా గట్టిపడిన అజ్ఞానపు పొరలను ఇది ఛేదిస్తుంది. అయితే ఈ నాగలికి ఒక ఇరుసు లేదా దుంగ ఉంటుంది. దీని వెనుక ఉన్న మానసిక కోణం నన్ను చాలా ఆశ్చర్యపరించింది. అవును, ఇరుసు అనేది సిగ్గు లేదా నైతిక బాధ్యత. వినడానికి కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ సిగ్గు అంటే సమాజమేమనుకుంటుందో అన్న భయం కాదు కదా. కాదు, ఇది ఒక అకుశలమైన ఆలోచన చేయడానికి మనస్సాక్షి అంగీకరించకపోవడం.
ఒక భిక్షువు నైతికంగా నిలబడేలా చేసేది ఈ బాధ్యతే. నాగలికి ఇరుసు దెబ్బతింటే భూమిని దున్నడం కష్టం. అలాగే నైతికత లేని మనస్సులో ప్రజ్ఞ ఉన్నా అది సరైన దిశలో పనిచేయదు కదా. ఖచ్చితంగా. అందుకే ఈ పరికరాలన్నింటినీ ఒకచోట చేర్చేది మరొకటి ఉంది. అదే కాడితాడు. ఇది సమాధి లేదా ఏకాగ్రతను సూచిస్తుంది. ఏకాగ్రత అంటే విశ్వాసం, ప్రజ్ఞ, వీర్యం లాంటి వాటన్నింటినీ ఒకే తాటిపై నడిపించే శక్తి అన్నమాట. అవును. మనస్సు చెల్లాచెదురుగా ఉన్నప్పుడు సాధన ఫలించదు. సమాధి అనేది మనస్సులోని శక్తులన్నింటినీ ఒకే లక్ష్యం వైపు కేంద్రీకరిస్తుంది. మరి ఈ వ్యవసాయంలో ఆధ్యాత్మిక శ్రమ అనే భావన ఎలా వస్తుందో చూద్దాం. పనులన్నీ సజావుగా జరగాలంటే ముళ్ళుకర్ర, కర్రు లాంటివే అవసరం. వ్యవసాయంలో ఎద్దులు దారి తప్పినప్పుడు వాటిని అప్రమత్తం చెయ్యడానికి ముల్లుకర్ర వాడతారు. బుద్ధుని బోధనల్లో దీనిని స్మృతికి ప్రతీకగా చెప్పారు. స్మృతి అంటే నిరంతరమైన అప్రమత్తత. మనిషి దృష్టి చెదరకుండా, ఇంద్రియ సుఖాల వైపు మనసు మల్లకుండా చూసే ఒక కాపలాదారు లాంటిది. అవును. మనస్సు ఎప్పటికప్పుడు గతములోకి లేదా భవిష్యత్తులోకి జారిపోకుండా వర్తమానంలో నిలిపే అద్భుతమైన సాధనం ఈ స్మృతి. ఆ స్మృతికి తోడుగా నిరంతరమైన శక్తి కూడా కావాలి. వ్యవసాయంలో బరువైన నాగల్ని లాగే ఎద్దులను ఏమని వర్ణించారు? ఈ వాహన జంతువులను వీర్యం లేదా శక్తిగా వివరిస్తారు. నిబ్బాణాన్ని చేరుకోవడానికి అవసరమైన అంతులేని ఓపిక, అలసిపోని శ్రమ. అయితే ఇదంతా చూస్తే మనకేమర్థమవుతుంది? ఒక పెద్ద సమస్య కలుపు రూపంలో ఎదురవుతుంది కదా. అవును. ఆ కలుపు తీసే కొడవలి గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ సత్యం ప్రధానంగా 4 ఆర్య సత్యాలు ఆ కొడవలి లాంటివి. మనస్సులో పెరిగే అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్కలు నేను, నాది అనే అహంకారం, భ్రమలు అని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. శాశ్వతం కాని వాటిని శాశ్వతమనుకునే తప్పు అభిప్రాయాలను ఈ సత్యం అనే పదునైన కొడవలితో భిక్షువు సమూలంగా ఏరివేస్తాడు. అంటే కలుపును కేవలం పైపైన కత్తిరించకుండా వేళ్లతో సహా పెకిలించివేయాలన్నమాట. అవును. ఆ ఏరివేత పూర్తయ్యాక ఇక పంట పండే సమయం వస్తుంది. ఇక్కడే కాడిదించడం అనే విశ్రాంతి దశ వస్తుంది. కాడిదించడం అంటే మృదుత్వం లేదా ఉపేక్ష అనుకుంటాను. మనస్సును ప్రశాంతంగా ఉంచడం కదా. నిజమే. తీవ్రమైన పోరాటం ముగిసిన తరువాత అహంకారం నశించిన స్థితిలో మనస్సు సహజంగానే ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటుంది. రైతు తన ఎద్దులను విశ్రాంతి కోసం వదిలేసినట్లుగా భిక్షువు మనస్సు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత లభించేదే అంతిమ ఫలం. అదే పంట. ఈ శ్రమ అంతా పూర్తయిన తర్వాత లభించేదే మృత్యురహితం. మృత్యురహితమంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి, సర్వదుఖాల నివారణ కదా. అవును. దీనినే నిజమైన భద్రత లేదా యోగక్షేమం అని కూడా అంటారు. భౌతిక పంటలాగా ఇది పాడైపోయేది కాదు, ఇది శాశ్వతమైనది. వస్తే చాలు. అవును. ఈ వివరణ విన్న తర్వాత ఆ బ్రాహ్మణ రైతుకు తన భౌతిక శ్రమ పట్ల ఉన్న గర్వం పటాపంచలైపోయింది. భౌతిక ఉత్పాదకత వెనుక ఎప్పుడూ ఒక భయం, కోల్పోతామనే అభద్రత ఉంటుంది. కానీ ఈ అంతర్గత సాధనలో ఆ భయం లేదు. ఖచ్చితంగా. ఆ సత్యం బోధపడిన వెంటనే ఆ రైతు బుద్ధుని అనుచరుడిగా మారిపోతాడు. ఆ వ్యవసాయాన్ని వదిలేసి కాలక్రమంలో అర్హత్గా ఎలా మారాడో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే శ్రమ అనేది కేవలం చెమటోడ్చి చేసే భౌతిక పని మాత్రమే కాదు. అవును, మనస్సును నియంత్రించి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఒక భిక్షువు చేసే అంతర్గత ప్రయాణం కూడా ఒక గొప్ప శ్రమ. బుద్ధుని బోధనలు మన రోజువారీ జీవితంలో శ్రమ అనే పదానికి ఎంత లోతైన అర్థాన్నిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజ్ఞ అనే నాగలి, స్మృతి అనే ముల్లుకర్ర లేకుండా మనం ఎంత కష్టపడినా అది కేవలం బాహ్యమైనదే అవుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన మనసు అనే వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజు మనం ఎలాంటి ఆలోచనలనే బీజాలు నాటుతున్నాం? అవును, అది చాలా కీలకమైన ఆలోచన. అప్రమత్తత అనే సాధనం లేకపోతే, నైతిక బాధ్యత వదిలేస్తే రేపు మనం కోసే పంట శాంతినిస్తుందా లేక మరింత దుఃఖాన్ని మిగులుస్తుందా? ఆ వ్యవసాయం ఎలా ఉండాలో, ఏ విత్తనాలు నాటాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. నిజమే. కలుపును ఏరివేసి యోగక్షేమం వైపు ప్రయాణించే శ్రమను మనం ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. వినేవాళ్లు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.